హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్‌కి డేటాని ఎలా సెండ్ చేయాలి, అంటే ఎలా పాస్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్‌గా మనకి పేరెంట్ టు చైల్డ్ కాంపోనెంట్ కమ్యూనికేషన్ అనేది తెలుసు. ఎలాగా పేరెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్‌కి ఏదన్నా డేటాని మనం పాస్ చేయాలి అనంటే ప్రాప్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ చైల్డ్ నుంచి పేరెంట్. సో, ఇప్పుడు అదెలా చేయాలో చూద్దాము. ఒక కాంపోనెంట్‌ని వేరే కాంపోనెంట్ యొక్క చైల్డ్ అని మనం ఎప్పుడు అంటాము అనంటే, కాంపోనెంట్ అంటే ఏంటి? ఫంక్షనల్ కాంపోనెంట్ గాని, క్లాస్ కాంపోనెంట్ గాని. క్లాస్ కాంపోనెంట్ అయితే క్లాస్ డిక్లరేషన్, ఫంక్షనల్ కాంపోనెంట్ అయితే ఫంక్షన్ డిక్లరేషన్. సపోజ్ నాకిక్కడ ఫంక్షన్ ఒకటుంది పేరెంట్. ఇదొకటి. ఇదొక కాంపోనెంట్. అండ్ నాకు ఇంకొక ఫంక్షన్ ఉంది చైల్డ్. ఇక్కడ నేను 2 సేమ్ ఫైల్‌లో కూడా రాసుకోవచ్చు. 2 డిఫరెంట్ ఫైల్స్‌లో కూడా రాసుకోవచ్చు. కానీ మనం ఏది ఎక్కడ కాల్ చేస్తాం అనేది రిక్వైర్డ్ అనమాట. ఇప్పుడు నాకు ఈ పేరెంట్ అనే కాంపోనెంట్ ఉంది కదా! ఈ పేరెంట్ అనే కాంపోనెంట్‌లో నేను ఎప్పుడైతే నేను రిటర్న్ చేసేటప్పుడు జేఎస్ఎక్స్‌లో ఇలా చైల్డ్ కాంపోనెంట్‌ని యూజ్ చేస్తానో, ఇది ఇలా యూజ్ చేస్తే ఇప్పుడు నాకేమవుతుందంటే, ఇప్పుడు నాకు పేరెంట్ ఇక్కడ నేను నేమ్స్ అలా ఇచ్చాను కాబట్టి 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి 2 అని ఇస్తున్నా. ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే, 1 అనే కాంపోనెంట్‌ని కాల్ జేసినప్పుడు రిటర్న్‌లో నేనేం పెడుతున్నాను, చైల్డ్ అనే కాంపోనెంట్‌ని పెట్టాను. సో, ఇప్పుడు మనకి చైల్డ్ కాకుండా నేనిక్కడ అప్డేట్ చేశాను గదా! 2 అని పెడుతున్నా. 1 అనే కాంపోనెంట్‌లో రిటర్న్ చేసేటప్పుడు 2 అనే కాంపోనెంట్‌ని కాల్ జేస్తున్నాను. ఇప్పుడు మనకేమవుతుంది, 1 అనే కాంపోనెంట్ ఏమో పేరెంట్ అవుతుంది. అండ్ 2 అనే కాంపోనెంట్ ఏమో చైల్డ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ పేరెంట్ టు చైల్డ్ డేటా కావాలి అనంటే, నేనేం చేయాలి అనంటే, ప్రాప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. సో, ప్రాప్స్ అంటే ఎలా అంటే, ఈ పేరెంట్‌లో చైల్డ్‌ని కాల్ చేసేటప్పుడు ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. ప్రాప్స్ అంటే కీ, సమ్ వాల్యూ. ఏదో ఒక కీ నేము ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఫార్మ్‌లో ఇవ్వాలి. సపోజ్ నేను మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ వాల్యూ ఇస్తున్నా. హలో అని జెప్పి ఇస్తున్నా. ఇప్పుడు నాకేంటనంటే, నేను 1 అనే కాంపోనెంట్‌లో 2 అనే కాంపోనెంట్ చైల్డ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తూ, దానికి ఈ మెసేజ్‌ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దాన్ని చైల్డ్ కాంపోనెంట్‌లో 2లో ఎలా యూజ్ చేసుకుంటాను? ఇక్కడ మనం ఆ ఫంక్షన్‌లో ఆర్గ్యుమెంట్స్ కింద ఏదో ఒక వేరియబుల్ నేమ్ కింద ఇచ్చుకుంటామనమాట. ఇక్కడ మనం ప్రాప్స్ అని ఇచ్చుకోవచ్చు, పి అని ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి ఏ డేటా వస్తుంది అనంటే, మనం దీన్ని కాల్ చేసినప్పుడు ఇచ్చిన ప్రతీదీ ఒక కీ కీ వాల్యూ పేర్స్ కింద ఈ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్‌కొస్తుంది. ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే, పి ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ కాలమ్ హెలో అని వస్తుంది. అలా మనం ఇక్కడ ఎన్ని పాస్ చేస్తే మెసేజ్ ఇచ్చాను కదా! నేనిక్కడ మెసేజ్ 1, మెసేజ్ 2 ఇలా ఇస్తున్నాను. మెసేజ్ 2, మెసేజ్ 1 ఇలా ఇస్తున్నా. ఇప్పుడు నాకేమవుతుంది ఈ ఫంక్షన్‌లోకి ఇన్‌పుట్స్ కింద ఎలా వస్తుంది? పి అనే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్‌లో నాకెలా ఉంటుంది? మెసేజ్ 1 కాలమ్ దాని యొక్క వాల్యూ అక్కడ మనం ఏదైతే ఇచ్చామో అలాగా. మెసేజ్ 2 కాలమ్ దాని యొక్క వాల్యూ ఏదైతే ఇచ్చామో అక్కడ ఈ ప్లేస్‌లో ఏదైతే ఇచ్చామో అది ఇక్కడికి ఈ ఆబ్జెక్ట్ కింద వస్తుంది. సో, మనకేమైంది ఇక్కడ పేరెంట్ నుంచి చైల్డ్‌కి డేటా అనేది ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనకొచ్చింది. ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా. నేను దాన్ని చైల్డ్ కాంపోనెంట్‌లో డిస్‌ప్లే చేయాలంటే నేనేం జేసుకోవచ్చు? నార్మల్‌గా జేఎస్ఎక్స్‌లో డిస్‌ప్లే చేయాలి అనంటే రిటర్న్ స్టేట్మెంట్‌లో మనం ఏం జేస్తాము? ఏదో ఒక ట్యాగ్ తీసుకుంటాము. దాంట్లో మనకి ఆ పి అనే ఆబ్జెక్ట్‌లో నేమ్ కావాలి అనంటే నేము, మెసేజ్ ఇక్కడ మనం మెసేజెస్ తీసుకున్నాం కాబట్టి మెసేజ్ 1 అని ఇలా ఇస్తున్నా. ఇక్కడ నేనేం చేశాను పేరెంట్ నుంచి చైల్డ్‌కి పాస్ చేశాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే చైల్డ్ నుంచి ఏదన్నా డేటా పేరెంట్‌కి పాస్ చేయాలి. ఇలా చెయ్యాలి అనంటే మనకి 2 స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలనంటే పేరెంట్ కాంపోనెంట్‌లో పేరెంట్ కాంపోనెంట్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ ఫంక్షన్. ఫస్ట్ స్టెప్ మనం ఇలా చేయాలి. పేరెంట్ కాంపోనెంట్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్‌ని చైల్డ్ కాంపోనెంట్‌ని కాల్ చేసేటప్పుడు ప్రాప్స్ కింద ఇందాక నేను మెసేజ్ 1 సమ్ స్ట్రింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయొచ్చంటే మెసేజ్ 1 అని చెప్పి నేను ఒక నార్మల్‌గా ఏదో ఫంక్షన్ యారో ఫంక్షన్ గాని, అనానస్ ఫంక్షన్ గాని, నేమ్డ్ ఫంక్షన్ గాని ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని ఇక్కడ నేను
టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. జస్ట్ ఆ ఫంక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ మెసేజ్1 ఈజ్ ఈక్వల్ టు ఇందాక స్ట్రింగ్ ఇచ్చాను కదా! ఇప్పుడు నేనేమి ఇవ్వాలంటే ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో, మనం చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? పేరెంట్ కాంపోనెంట్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. ఏదో ఒక ఫంక్షన్‌ని. ఆ ఫంక్షన్‌ని చైల్డ్ కాంపోనెంట్‌కి ప్రాప్ కింద పాస్ చేయాలి. పాస్ దట్ ఫంక్షన్ యాస్ ప్రాప్ ఇన్ ప్రాప్ టు చైల్డ్ కాంపోనెంట్. నెక్స్ట్ ఏం జేయాలి? మనకి ఇందాక p1 డాట్ మెసేజ్ అని ఇక్కడ మనం డిస్‌ప్లే చేసుకున్నాం కదా! కానీ ఇప్పుడు నాకు మెసేజ్1లో ఒక ఫంక్షన్ ఉంటుంది. నేను ఆ ఫంక్షన్‌ని కాల్ చేసుకోగలను. ఎలా కాల్ చేస్తాను? p1 డాట్ మెసేజ్1 ఇందాక నాకేదైతే వచ్చిందో మెసేజ్1లో అదేంటి అనంటే నార్మల్‌గా ఒక స్ట్రింగ్. ఇప్పుడు నేనొక ఫంక్షన్ ఇస్తున్నా. ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని కాల్ చేయాలి. కాల్ చేయడం అంటే ఏంటి? ఇలా పారాంథసిస్ అనేది ఇవ్వాలనమాట. సో, ఇక్కడ నేను మెసేజ్1ని కాల్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తాను, చైల్డ్ కాంపోనెంట్‌కి ప్రాప్ కిందొచ్చిన ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఆ ఫంక్షన్ ఎక్కడుంది? మనకి పేరెంట్ కాంపోనెంట్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్నట్టనమాట. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లో, ఈ చైల్డ్ కాంపోనెంట్‌లో ఈ ఫంక్షన్‌ని నేనెప్పుడైతే కాల్ చేస్తానో, అలా కాల్ చేసినప్పుడు సమ్ ఇన్‌పుట్ ఇస్తాను. ఇప్పుడు ఆ ఇన్‌పుట్ మనకెక్కడికెళ్తుంది అనంటే, ఈ ఫంక్షన్ ఏదైతే రాసానో దాంట్లోకొస్తుంది. ఈ ఫంక్షన్ ఎక్కడుంది? పేరెంట్ కాంపోనెంట్‌లో ఉంది. సో, నేనేం చేయొచ్చు, ఈ ఫంక్షన్‌కి సమ్ ఇన్‌పుట్‌ని తీసుకోవచ్చు. ఆ ఇన్‌పుట్ ద్వారా నేను పేరెంట్ కాంపోనెంట్‌లో స్టేట్‌నైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా చేసుకోవచ్చు ఫంక్షనాలిటీ. సో, మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ డేటానైతే చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్‌కి పాస్ చేయాలని అనుకుంటున్నామో, గివ్ ఆర్ ప్రొవైడ్ చైల్డ్ డేటా బై కాలింగ్ దట్ ఫంక్షన్. సో, ఏదైతే ఫంక్షన్‌ని పేరెంట్ నుంచి చైల్డ్‌కి ప్రాప్ కింద పాస్ చేసామో, ఆ ఫంక్షన్‌ని చైల్డ్ కాంపోనెంట్‌లో కాల్ చేస్తూ, ఏ డేటాని మనం దానికి పాస్ చేయాలని అనుకుంటున్నామో, ఆ డేటాని ఫంక్షన్‌కి ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. ప్రొవైడ్ చైల్డ్ డేటా యాస్ ఇన్‌పుట్ టు ది ప్రాప్ ఫంక్షన్. ఏదైతే ఫంక్షన్ ప్రాప్ కింద పాస్ చేసామో, ఆ ఫంక్షన్‌కి. సో, నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాప్.jsలో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా యాప్. దీంట్లో నేను ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుంటున్నా. సో, మనం ఏం చేయాలి? యూజ్ స్టేట్ అనే హుక్ ద్వారా స్టేట్‌ని క్రియేట్ చేస్తాము ఫంక్షనల్ కాంపోనెంట్‌లో. ఈ యూజ్ స్టేట్ అనే దానికి ఏదైనా ఇన్‌పుట్ అనేది మనం డిఫాల్ట్‌గా కావాలనుకుంటే ఇవ్వచ్చు. నేను టాస్క్ 1, టాస్క్ 2 అని డిఫాల్ట్‌గా 2 టాస్క్‌లు ఇస్తున్నా. అండ్ ఇప్పుడు నాకు ఈ స్టేట్ వేరియబుల్‌ని యూజ్ స్టేట్ అని ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని స్టేట్ వేరియబుల్ అనే దాని కింద మనం క్రియేట్ చేసుకుంటాము. యూజ్ స్టేట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఒక వేరియబుల్‌ని. సో, నేనిక్కడ టు డూస్ అనే ఆ నేమ్ ఇస్తున్నా వేరియబుల్‌కి. అండ్ ఈ టు డూస్‌ని అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్. సో, నేను ఆ ఫంక్షన్ నేమ్‌ని అప్డేట్ టు డూస్ అని చెప్పి ఇస్తున్నా. అప్డేట్ టు డూస్ అండ్ దీనికి టు డూస్. ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్‌లో రిటర్న్‌లో నేనేం రాస్తానంటే, ఒక అనార్డర్ లిస్ట్ రాసి, ప్రెజెంట్ జస్ట్ ఇక్కడున్న లిస్ట్ అనార్డర్ లిస్ట్‌లో ఈ టాస్క్‌లు ఒక్కొక్క దాన్ని డిస్‌ప్లే చేస్తున్నా. సో, ఒక అనార్డర్ లిస్ట్‌లో మనం ఈ టు డూస్ ఎన్నైతే ఉంటాయో అన్ని సార్లు మనం లిస్ట్‌ని ఎంటర్ చేయాలంటే మనం ఏం చేయాలి? లిస్ట్ డాట్ మ్యాప్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. ఇక్కడున్న లిస్ట్ నేమ్ ఏంటి మనకి? టు డూస్. సో, టు డూస్ డాట్ మ్యాప్ ఆఫ్ అని చెప్పి, ఈ మ్యాప్ అనే దానికి ఒక్కొక్క టు డూ అనేది ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మ్యాప్‌లో మనం రాసిన దానికి వెళ్తుంది. నేను టీ అనే వేరియబుల్‌తో ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనం ఏమి రిటర్న్ చేయాలి అనంటే, ఈ మ్యాప్ అనే ఫంక్షన్‌లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. దానిలో నేను ఏమి రిటర్న్ చేస్తున్నానంటే, ఎల్ఐ ట్యాగ్ పెట్టి, ఆ ఎల్ఐ ట్యాగ్ లోపల టీ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఈ టీ అనేది ఏంటి అనంటే, ఒక్కొక్క టాస్క్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఫంక్షన్‌ని
కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యాప్. సో, ఇప్పుడు మనకి టాస్క్ 1, టాస్క్ 2 అని 2 టాస్క్‌లు ఇక్కడొచ్చినియి. ఇప్పుడు నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. దానికి నేమ్ ఏమిచ్చానంటే ఫైల్ నేమ్ సెపరేట్‌గా తీసుకున్నా. అది సెపరేట్‌గా తీసుకున్నా పర్వాలే, ఈ ఫైల్‌లో తీసుకున్నా ఓకే. ఈ ఫైల్‌లోనే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. సెర్చ్.js అని చెప్పి ఒక ఫైల్‌ని తీసుకున్నా. దీంట్లో నేనేమిస్తున్నానంటే ఫంక్షన్ సెర్చ్ అని ఒకటిస్తున్నాను. అండ్ ఈ సెర్చ్ అనే ఫంక్షన్‌లో ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ అండ్ ఒక బటన్ పెడుతున్నాను. సో, ఇక్కడ నేను రిటర్న్‌లో ఒక ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ ఉంటుంది గదా! దాన్ని, తర్వాత ఒక బటన్‌ని తీసుకుంటున్నాను. బటన్‌లో యాడ్ టు డూ అని జెప్పి ఒక టెక్స్ట్‌ని రాస్తున్నా. అండ్ ఈ బటన్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నాను. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, సో, ఇక్కడ నేను హ్యాండిల్ క్లిక్ అని ఒక ఫంక్షన్‌ని రాస్తున్నా. సో, ఈ హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ మనం ఎక్కడ రాయాలి? సెర్చ్‌లోనే సెపరేట్‌గా ఒక ఫంక్షన్‌ని రాసుకుంటున్నాం. సో, అలా కాకుండా నేను డైరెక్ట్‌గానే ఇక్కడ హ్యాండిల్ క్లిక్ అని రాయకుండా నేనిక్కడే ఒక యారో ఫంక్షన్ తీసుకోవచ్చు. అక్కడ కూడా మోడిఫై చేసుకోవచ్చు. సో, నేను మళ్ళీ మోడిఫై చేస్తున్నానిక్కడ. ఒక యారో ఫంక్షన్‌ని తీసుకున్నా. ఈ బటన్ క్లిక్ అయినప్పుడు ఈ యారో ఫంక్షన్ జరగాలి. ఈ యారో ఫంక్షన్‌లో నాకేం జరగాలి అనంటే, నేను పేరెంట్ కాంపోనెంట్‌లో ఈ టు డూస్ అనే దాన్ని అప్డేట్ చేయడానికి ఒక సెపరేట్ మెథడ్‌ని తీసుకుంటున్నా. ఆ మెథడ్ యారో ఫంక్షన్ తీసుకొని దాన్నొక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే యాడ్ న్యూ అనే ఒక వేరియబుల్‌కి ఒక యారో ఫంక్షన్‌ని అసైన్ చేస్తున్నా. ఈ యాడ్ న్యూ అనే ఫంక్షన్‌కి యారో ఫంక్షన్ అసైన్ చేస్తున్నాం గదా! దానికి సమ్ ఇన్‌పుట్ అనేది పాస్ చేస్తున్నా. ఆ వచ్చిన ఇన్‌పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఆల్రెడీ ఉన్న టు డూస్‌కి ఇంకొక అడిషనల్‌గా యాడ్ చేస్తున్నాను. సో, అదేంటి మనకి స్టేట్ వేరియబుల్ కదా! సో, ఇప్పుడు మనం ఆ స్టేట్ వేరియబుల్‌ని అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ మెథడ్ ఫంక్షన్ ఇక్కడ మనకి ఏదైతే యూజ్ స్టేట్ రిటర్న్ చేస్తుందో ఆ ఫంక్షన్‌నే యూజ్ చేయాలి. నేను అప్డేట్ టు డూస్ అని దానికి నేమ్ ఇచ్చుకున్నా. దాంట్లో నేను ఏం చేయాలి? ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలి. ఇంతకు ముందు ఉన్నది మనకి యారేలో ఒక్కొక్కటి ఇక్కడ రావాలి అనంటే మనం ఏం చేయాలంటే డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయాలి. సో, నేను డాట్ 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 టు డూస్ అని ఇచ్చాను. దానికి ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు వచ్చిన కొత్త టాస్క్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ యాడ్ న్యూ అనేదేంటంటే, మనకి ఒక యారో ఫంక్షన్‌ని హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆ యారో ఫంక్షన్‌ని నేను సెర్చ్ ఫంక్షన్‌లో ప్రాప్ కింద ఇస్తాను. యాప్ కాంపోనెంట్ అనేది పేరెంట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ యాప్ కాంపోనెంట్‌లో సెర్చ్ అనే ఇంకొక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. సెర్చ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంపోర్ట్ చేయాలి అనంటే దాంట్లో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ సెర్చ్. సో, ఇప్పుడు నాకు సెర్చ్ కాంపోనెంట్ అనేది యాప్ కాంపోనెంట్‌లో ఇంపోర్ట్ అయింది. నేను యాప్ కాంపోనెంట్‌లో రిటర్న్ చేసేటప్పుడు నేనేమి ఇస్తున్నాననంటే, ఒకటేమో సెర్చ్ కాంపోనెంట్, ఇంకొకటేమో అనార్డర్ లిస్ట్‌లో టు డూస్‌ని రెండర్ చేస్తున్నా. ఇక్కడ నేను సెర్చ్ కాంపోనెంట్‌ని కాల్ చేస్తున్నా. అండ్ టు డూస్‌ని రెండర్ చేస్తున్నా. ఇప్పుడు మనకి సెర్చ్ అనేది ఏమైంది? చైల్డ్ కాంపోనెంట్ అయింది. ఈ కాంపోనెంట్‌కి నేను ఒక ప్రాప్‌ని యాడ్ అనే ఒక ప్రాప్‌ని పాస్ చేస్తున్నా. దీనికి వాల్యూ నార్మల్‌గా ఒక స్ట్రింగ్ ఇవ్వట్లేదు. ఒక ఫంక్షన్ ఇస్తున్నా. ఆ ఫంక్షన్ ఏంటి అనంటే, మనం యాప్ కాంపోనెంట్‌లో యాడ్ న్యూ అని తీసుకున్నాం కదా! ఆ ఫంక్షన్‌ని ఇస్తున్నా. ప్రాప్ వాల్యూ కింద. ఇప్పుడు నేను ఏం చేయొచ్చంటే, ఈ చైల్డ్ కాంపోనెంట్‌లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలా యూజ్ చేయొచ్చు? ఇక్కడ మనం సెర్చ్ ఫంక్షన్ అనేది ఉంది కదా! దానికి ఇన్‌పుట్ కింద వస్తుంది. ప్రాప్స్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. పి అని, ప్రాప్స్ అని, డేటా అని ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆ ప్రాప్స్ ఆబ్జెక్ట్‌లో మనకి
యాడ్ అనే ఒక కీ ఉంటుంది. దాని వాల్యూ ఒక ఫంక్షన్. సో, మనకి యాడ్ అనే ఒక ఫంక్షన్‌ని ఇక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. ప్రాప్స్ డాట్ యాడ్ అనే ఒక కీ ద్వారా ఆ కీ యాక్చువల్‌గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక ఫంక్షన్‌ని. ఆ ఫంక్షన్ ఎక్కడుంది అనంటే యాప్ కాంపోనెంట్‌లో యాడ్ న్యూ అనే ఒక ఫంక్షన్. ఇప్పుడు నేను దాన్ని కాల్ చేస్తూ దానికి ఏం పెడుతున్నానంటే ఇన్‌పుట్ కింద టాస్క్ 3 అని ఇక్కడ నేను ఇన్‌పుట్ కింద ఇస్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా నాకు 2 టాస్క్‌లున్నాయి. నేను ఈ సెర్చ్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసింది కాకుండా జస్ట్ యాడ్ టు డూ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా టాస్క్ 3ని ఎంటర్ చేస్తున్నా. నేను ఇలా ఎన్ని సార్లు క్లిక్ చేసినా టాస్క్ 3 యాడ్ అవుతూనే ఉంటుంది. ఎందుకనంటే మనం స్టాటిక్‌గా ఇక్కడ టాస్క్ 3 అని ఇచ్చేసాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే అలా కాకుండా ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న డేటాని నేను తెచ్చుకొని ఆ డేటాని ఇక్కడ పాస్ చేయాలి. సో, అందుకోసం నేనేం చేస్తానంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో, దాని యొక్క వాల్యూని స్టేట్ వేరియబుల్‌కి బైండ్ చేస్తాను. సో, ఇక్కడ స్టేట్ వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. ఇంకొకటి యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్‌లో నేను ఇనీషియల్‌గా ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తున్నా. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో బైండ్ చేయడానికి. అండ్ ఆ యూజ్ స్టేట్ రిటర్న్ చేసిన దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్, ఒక ఫంక్షన్ కావాలి. అండ్ ఇక్కడ ఇన్‌పుట్ అనేది ఇస్తున్నా. అండ్ సెట్ ఇన్‌పుట్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఇన్‌పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని బైండ్ చేస్తున్నా. ఇన్‌పుట్. సో, ఇక్కడ ట్యాగ్స్ అవి 2 సేమ్ అవుతున్నాయి కాబట్టి నేనేమిస్తానంటే టాస్క్ అని ఇస్తున్నా. లేకపోతే న్యూ టాస్క్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను సెట్ న్యూ టాస్క్ అని ఇస్తున్నా. మనం ఈ నేమ్స్ కన్వెన్షన్ ఏంటి అనంటే ఇక్కడ ఏదైతే స్టేట్ వేరియబుల్ నేమ్ ఇచ్చామో దానికి సెట్ అనే కీవర్డ్‌ని యాడ్ చేస్తూ ఆ ఫంక్షన్‌ని రిప్రజెంట్ చేస్తామనమాట జనరల్‌గా. ఇప్పుడు నేను ఇన్‌పుట్ ట్యాగ్‌లో ఏ ఏ స్టేట్‌ని బైండ్ చేస్తానంటే న్యూ స్టేట్, న్యూ టాస్క్ అనేదాన్ని. ఇప్పుడు నేను ఇలా చేయంగానే మనకేమవుతుందనంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది అప్‌డేట్ అవ్వదు మనం రాస్తున్నప్పుడు. ఎందుకనంటే రియాక్ట్‌లో బై డిఫాల్ట్ మనం ఎప్పుడైనా ఒక ఇన్‌పుట్ ఫీల్డ్‌కి స్టేట్‌ని బైండ్ చేసాము అనంటే, ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ మోడిఫై అవ్వాలి అనంటే మనం ఏం చేయాలంటే, ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో రాసిన ప్రతీదీ మనం స్టేట్ వేరియబుల్‌లో అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం మోడిఫై చేయడం కుదురుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ తీసుకొని, దాంట్లో నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనకి ఈవెంట్ జరుగుతుంది కదా! ఆ ఈవెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి వస్తుంది. నేనిక్కడ ఏం చేస్తానంటే సెట్ న్యూ టాస్క్ ఆఫ్ అని చెప్పి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుందనంటే నేనిక్కడ టైప్ చేసుకోగలుగుతాను. ఇందాక టైప్ చేయలేదు. ఎందుకనంటే ఇందాక మనం డిఫాల్ట్‌గా మనకి రియాక్ట్‌లో వన్ వే డేటా బైండింగ్ ఉంటుంది. అంటే ఒక స్టేట్ వేరియబుల్‌ని ఏదైనా ఇన్‌పుట్‌కి బైండ్ చేస్తే నార్మల్‌గా దాన్ని అప్డేట్ చేయలేము. ఎప్పుడు అప్డేట్ చేయగలుగుతాము? ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మళ్ళీ చేంజ్ అనే ఈవెంట్‌ని యాడ్ చేసి దానిలో చేంజ్ అయిన ప్రతీదీ ఏ స్టేట్ వేరియబుల్‌కి బైండ్ చేసామో దాంట్లోకే అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఇందాక నేను ప్రాప్స్ డాట్ యాడ్ ఆఫ్ అని చెప్పి టాస్క్ 3 అని స్టాటిక్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను టాస్క్ 3 అని ఇవ్వను. న్యూ టాస్క్ అనే స్టేట్ వేరియబుల్ ఇస్తాను. అప్పుడు మనకి దీంట్లో నేను ఏదైతే రాస్తానో ఇక్కడ నేను యాడ్ మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేను టాస్క్ 3ని, టాస్క్ 4ని ఇలా ఎన్నైతే టాస్క్ 4 రాసాను. టాస్క్ 5 ఇక్కడ నాకేం జరుగుతుంది? చైల్డ్ కాంపోనెంట్‌లో నుంచి డేటా పేరెంట్‌కి వెళ్తుంది. ఎందుకు చైల్డ్ కాంపోనెంట్‌లో నుంచి వెళ్తుందనంటే, ఈ సెర్చ్ అనేది నేను ఎక్కడ తీసుకున్నాను? చైల్డ్ కాంపోనెంట్‌లో తీసుకున్నాను. ఇప్పుడు ఆ సెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న డేటాని నేను పేరెంట్‌కి పాస్ చేసి, ఆ పేరెంట్ యొక్క టు డూస్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తున్నాను. దాన్ని రెండర్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.